దేవుని నమ్ముకోవటమే గొప్ప కృప. దేవుని సన్నిధిలో మనం ఒక తలాంతు కలిగి ఉండటమే గొప్ప ఆధిక్యత ప్రియులారా. అయితే ఈ ఆధిక్యతను మనము కాపాడుకుంటూ వెళ్ళాలి అంటే మనం అర్పించేటువంటి అర్పణట ఎలా ఉండాలంట? హార్ట్ఫుల్గా ఉండాలంట. దేవుని సన్నిధిలో మనము, ఎందుకంటే కొన్ని బేసిక్స్ మర్చిపోతూ ఉంటాం, బేసిక్సే మర్చిపోతాం. కానీ పోయం చదువుతాం, స్టోరీల్లోకి వెళ్తాం. స్టోరీకి ముందు ఏంటి? ముందు బేసిక్స్ ఉంటాయి, అవి చూడాలి. అదే బేసిక్ ఇది అన్నమాట. ఏంటంటే విరిగి నలిగిన మనసు. మనం ఎక్కడా కూడా గర్వపడటానికి, అతిశయించడానికి ఎక్కడా లేదు ఛాన్సు. దేవుని సన్నిధిలో ప్రియులరా, ప్రభువును మనం నమ్ముకొని ఉన్నామండి. అది మనము గ్రహించాల్సిన అవసరము ఉంది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏదైనా విరోధం అనేటువంటిది ఈ 2025లో మనకొద్దు. మనము ఎంతోమందికి శత్రువులుగా ఉండొచ్చు, కానీ మనకెవరు శత్రువుగా ఉండకూడదండి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరితో సమాధాన పడిన వారిగానే ఉండాలి ప్రియులారా. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా అలా బ్రతకటానికే ఇష్టపడాలి. ఎందుకంటే మనం దేవుని యొద్ద నుంచి మేలు పొందాలి, దేవుని కార్యాలు మనము చూడాలి. కొన్నిసార్లు మన జీవితంలో వచ్చిన పోరాటాలను బట్టి మనం భక్తి విషయంలో చాలా వెనకడిగిపోతూ ఉంటాం. కానీ ఒకటి ఆలోచించండి, మనం పోరాడేటువంటి పోటీలో పాల్గొన్నప్పుడు కొన్నిసార్లు వెనక ముందు ఉంటాయి, అప్ అండ్ డౌన్లు ఉంటాయి ఏ ఆటలోనైనా కదా. అయితే మనం కొద్దిగా వెనకడుగు వేసామని చెప్పి అంతటితో ఆగిపోతే మనం ఓడిపోయామని మనం ఒప్పుకున్నట్టు. కానీ మన నిరీక్షణ సాఫల్యత కావాలి అని అంటే మనం దేనికోసమైతే పోరాడుతూ ఉన్నామో ఆఖరి క్షణం వరకు కూడా దాన్ని పోరాడగలిగితే ఏదో ఒక సమయం, ఏదో ఒక రోజు విజయాన్ని మనం పొందుకోగలుగుతాము. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే క్రైస్తవుడు ఓడిపోయిన వాడు క్రైస్తవుడు కానే కాదండి. ఎవరు విజేతలు అనంటే వారే క్రైస్తవులు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? నిజం ప్రియులరా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప కృపను మనము కలిగిన వారిగా ఆయన సన్నిధిలో బ్రతకాలి. విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి కనుక విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో మనము ప్రార్థించేటువంటి వారిగా మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఏమని? దేవుడు మన హృదయాన్ని బలిపీఠంగా చేసుకున్నాడు. కాబట్టి ఈ హృదయంలో నుంచి అర్పించేటువంటి అర్పణ దేవుని సన్నిధిలో అంగీకారముగా ఉండునట్లుగా దేవుని సన్నిధిలో మనము ఎప్పుడు కూడా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని శోధించినప్పుడు, ఆయన మనల్ని పరిశోధించినప్పుడు ఏమండి, మనము నిర్మలముగా కనపడాలి. ఆయన మనల్ని పరిశోధించినప్పుడు నిర్మలుడునుగా నేను కనపడుదును అంటాడు. దేవుడు నిన్ను నన్ను పరిశోధిస్తే మనము ఆయన ఎదుట ఎలా కనపడుతున్నాం? ఎందుకంటే కొన్నిసార్లు మనల్ని మనం పరిశీలన చేసుకుంటేనట మనల్ని మనము తీర్పు తీర్చుకొని ఎడల తీర్పు దినమునంట మనం కూడా ఆ వంతులో నిలబడకుండా ఉంటామంట. ఏమండి? ఆ వంతులో తీర్పు తీర్చేటువంటి లెక్కలో మనము ఉండకుండా ఉంటామంట. ప్రియులారా, ఆలోచించండి. ఎందుకంటే ఉన్నతమైన దేవుని యొక్క సన్నిధిలో మనం వీటి విషయాలు తెలుసుకోవాలి. డైరెక్ట్గా ఆయనతో పాటు ఏలుబడి చేసేవాళ్ళు ఉన్నారు. ఆయనతో కూడా ఉండి లోకం మీదకి వచ్చిన తీర్పునట ఆయనతో జయించిన వారందరూ కూడా ఉండంట తీర్పు తీరుస్తారట. ఈరోజు ఎంతమంది మనకు తీర్పులు తీరుస్తూ, మనకు మార్కులు వేస్తూ, మనల్ని లెక్కలు కడుతూ, ఏమండి మనల్ని తిప్పలు పెడుతూ ఉన్నారో, ఇక్కడ మనల్ని కొద్దిమందే ప్రియులారా, కొంతమంది ఎదుటే. కానీ మన ప్రభు మనము కూడా జయించి ఆయనతో పాటు మనము
ఏలుబడి చేసేటట్లుగా ఉన్నప్పుడు తీర్పు దినమునంట ఆయనతో కూడా మనము తీర్పు తీరుస్తూ ఉంటే లోకమంతా చూస్తూ ఉంటుందంట మనం ఇచ్చే జడ్జిమెంట్. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. ఒకసారి మీరు ఊహాగానాలతో ఆ చిత్రాన్ని మీరు చూసుకోనండి. తీర్పులో మనం నిలబడటమా, తీర్పు తీర్చేవారిలాగా మనము ఉండటమా? అందుకని ఇప్పుడే మనమే తీర్పు తీర్చుకొని ఎడల ఏమండి ఆ వంతులో మనము ఉండం, ఆయనతో కూడా ఉండి ఏలుబడి చేస్తామంటండి. అందుకే ఈరోజు ఎక్కడ అని చూసుకోవాలి. మనం సంపాదించే సంపాదనలో, చేసే వ్యాపారంలో, చేసే పనిలో ఎక్కడ నష్టం వస్తుందా అని చూసుకోవాలా, గమనించుకుంటున్నాం. అలాగనే మనం చేసే భక్తిలో, మనం చేసే ప్రార్థనలో కూడా ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎందుకు ప్రార్థనకు జవాబు రావటం లేదు, పరిశోధించబడుతూ ఉన్నామా, పరీక్షించబడుతున్నామా? పరీక్షణ వేరు, పరిశోధన వేరు ప్రియులారా. ఎందుకంటే పరిశోధించుట కంట అబ్రహాము దగ్గరికి వచ్చాడట. అబ్రహాము, నీకు ఒక్కడై ఉన్నా నువ్వు ప్రేమించిన కుమారుణ్ణి నేను చూపించిన దేశానికి నువ్వు తీసుకొని వెళ్ళు. నేను చెప్పిన పర్వతముల్లో ఒకదాని మీద ఏమండి దేశాన్ని విడిచి నేను చూపించిన దేశానికి నువ్వు వెళ్ళు అంటే ఈ దేశం కాదు, ఇంకొక దేశం వెళ్ళు అనగానే నేను నీకు ఒక్కడై ఉన్న నువ్వు ప్రేమించిన కుమారుని బలి ఇవ్వాలి అంటే ఉదయాన్నే లేచంటని గాడిదకి గంత కట్టాడంట. ప్రియులారా, గాడిదకి గంత ఎందుకు కట్టాడు చెప్పండి ఒక మాటలో? గాడిదకి గంత కట్టాల్సిన అవసరం ఏంటి? పనివాడిని ఎందుకు అక్కడ నిలబెట్టాల్సిన అవసరం? బాగా చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. గాడిద సొంతవాణి దొడ్డు ఏం చేసింది? కనుగొనిద్ది. ఎద్దు తన కామందు నెరిగిద్దంట. కానీ నా ప్రజలు నన్ను గుర్తెరుగుటలేదు. ఇశ్రాయేలుకి ఏమి లేదు? తెలివి లేదు. దేనికొన్న తెలివి? గాడిదకున్న తెలివి, ఎద్దుకున్న తెలివి మనుషులకి లేదు. ఎద్దు తన కామందు నెరిగిద్దంట, గాడిద తన సొంతవాణి దొడ్డి తెలుసుకొని ఎక్కడ రిటర్న్ అయ్యిద్దో, తిరిగి మరలా వచ్చిద్దోనని చెప్పి అర్థం కాకుండా, ఎవరికీ తెలియకుండా నా ప్రభు నాతో చెప్పింది నెరవేర్చబడాలి అంటే నాకు ఆటంకాలుగా, సూచనలుగా ఏవి కూడా ఉండకూడదని ఏం చేశాడంటే పనివారిని తీసుకొని గాడిద గంతగట్టి ఇస్సాకుని తీసుకొని దేవుడు చూపించిన పర్వతం మీదకి వెళ్ళి బలి అర్పించడానికి వెళుతూ ఆ పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు పనివారికి చెప్పాడంట, మీరు ఇక్కడే ఉండండి, మేము బలి అర్పించి మేము అంటాడు, నేను అన్నాడు అక్కడ అర్పించి వస్తాము. ఎంత విశ్వాసమో చూడండి, ఎంత విశ్వాసమో చూడండి ప్రియులారా. అర్పించి వస్తాము అని వెళుతూ ఉన్నప్పుడు కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి గారు బలికి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, కానీ బలికి గొర్రెపిల్లేది. అక్కడ గాడిద గంత కొట్టాడు ప్రియులారా, ఇక్కడేమో పనివారికి తిరిగి వస్తామని చెప్పాడు. ఇక్కడ కొడుకు అడిగిన క్వశ్చన్కి ఏమంటున్నాడు తెలుసా? నాయనా, దేవుడే చూసుకొన్న దహన బలికి గొర్రె పిల్లను ఆయనే చూసుకున్న. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. చూడండి ప్రియులారా, అంటే ఎంత అంటే కుటిలతతో లేడు అక్కడ. ఎలాంటి మనసుతో ఉన్నాడు? ఎలాంటి మనసుతో ఉన్నాడు? హృదయపూర్వకంగా దేవుడిచ్చాడు, దేవుడే తీసుకోవటానికి ఇష్టపడ్డాడు. అవసరమైతే మరలా నాకు నా బిడ్డని తిరిగి ఇవ్వగలడు. అంటే బలి ఇచ్చిన మరలా ఆ బలిని బిడ్డగానే ఇవ్వగలడు. ఎంత ప్రగాఢమైన నమ్మకమో చూడండి దేవుని సన్నిధిలో. అలాగూ వెళ్ళి బలి అర్పిస్తూ ఉన్నటువంటి కత్తిని పెట్టాడండి. ఏమండి, కత్తిని పెట్టాడు ప్రియులారా. తండ్రి బలి ఇవ్వాలనుకుంటే కొడుకు కూడా సహకరించాడు. తండ్రి నీ చిత్తం అన్నాడు, నాయనా
నిన్ను దేవుడు బలి అడిగాడంటే 18 ఏళ్ళ వయసులో మనకు దొరుకుతారా పిల్లలు? చిక్కుతారా? తిరగబడితే వాళ్ళు మనకు అల్లిమవుతారా? లేదే. ఏమండి? ఆయన అందుకే ఇస్సాకు కూడా అంట విధేయత చూపించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. నానా నీ ఇష్టమే చెయ్యి. చూడండి ఎంత తృప్తిగా వారిని దేవుని కొరకు బలి అర్పణగా ఉండటానికి తమను తాము దేవునిలో అప్పగించుకున్న విధానమును బట్టి కత్తి పైకెత్తాడండి. దించేదానికి క్షణం పట్టదండి. అబ్రాహం ఏమండి? అబ్రాహం అంటే పూర్తిగా కూడా అనుకున్నా అంటే అంత త్వరితగా ఎక్కడ బలిచ్చేస్తాడో. ఏమండి? ఎంత గొప్ప విషయమో చూడండి. నువ్వు ప్రేమించిన కుమారుడు నువ్వు నాకు ఇచ్చావు కనుక నీకు పుట్టబోయే వాని సంతతి వల్ల నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తా. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. పదలో చిక్కుకొని ఉందంటండి. పదలో చిక్కుకొని ఉందంట గొర్రెపిల్ల. దానిని తీసుకొచ్చి ఏం చేశాడు? బలర్పించాడు. నిజమే, ఈరోజు మనకు మారుగా బలిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ పొదలో చిక్కుకున్న గొర్రెపిల్ల. ఏమండి? యేసుక్రీస్తు వారు సిలువలో బలి అయినటువంటి రుధిర ధారలు, రక్తపు ఏరులు యెరూషలేము వీధుల్లో ప్రవహించటానికి కారణమయ్యింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ఎంత అద్భుతమైన కృప! ఎందుకంటే ఇస్సాకు బలి అర్పణ ఏమని యేసు ప్రభువారు సిలువలో మన కొరకు బలి అయినటువంటి యాగమునకు, బలి యాగమునకు నిదర్శనం ప్రియులారా. అనగా హార్ట్ఫుల్గా దేవుడు సన్నిధిలో అబ్రహాం ఏం చేశాడు? ఉన్నాడు ప్రియులారా. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం విషయంలో మనం సందేహించకూడదు. దేవుడు మనతో మాట్లాడే ఏ విషయంలో కూడా మనము వెరవకూడదు ప్రియులారా. దేవుడు మనతో చేసిన నిబంధనను బట్టి మనము నమ్మకము కలిగినటువంటి వారిగా నా ప్రభువు చూసుకొనును. ఏమండి? నా ప్రభువు చూసుకొనును అని చెప్పి. ఎందుకంటే పుట్టించిన వానికి బ్రతికించడం తెలియదా? కన్న వాళ్ళకు బ్రతికించడం తెలియకపోవచ్చేమో కానీ, కట్టుకున్న వాళ్ళకు బ్రతికించడం తెలియకపోవచ్చేమో కానీ, మన పుట్టుకకు కారుకుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఏమండి మనల్ని ఎలా బ్రతికించాలో ఆయనకి ఖచ్చితంగా తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 2025వ సంవత్సరంలో ఈరోజు ప్రభు చేతిలో పెట్టండి మీ జీవితాలని. ఏమండి? మీ పరిస్థితులని, మీ సమస్యలని, మీ పిల్లల్ని, ఏమండి మీకు కలిగిన దాన్ని నా ప్రభువుకి అప్పగించుకునండి. ప్రభువా, మాకు జీవితంలో నీవే మాకు శరణం. ఏమండి? యేసయ్య పాదాలు మనకు శరణమని పాడతాడు కదా. శరణమో శరణం. ఏమండి? యేసయ్య మనకు శరణం.